అన్ని గణనాథులు 9 డేస్‌కి నవరాత్రులు కంప్లీట్ అయ్యాక నిమజ్జనం చేస్తే కొన్ని కొన్ని ప్లేసెస్‌లో 11 డేస్, 13 డేస్‌కి నిమజ్జనం చేస్తారు. మా దగ్గర గల్లీ గణేష్‌ని 13 డేస్‌కి నిమజ్జనం చేస్తున్నారు. నేను ఈరోజు పూజ కూర్చుంటాను అనుకున్నామనమాట. దానికోసమైతే దేవుడికి మాల ప్రిపేర్ చేయడానికి ఇలా బంతిపూలు 2 టైప్స్ అండ్ మామిడాకులు తీసుకొచ్చాను. బంతిపూలు 2 టైప్స్ అండ్ సెట్ చేశాను. అటు ఇటు 2 మాలలుగా ప్రిపేర్ చేశాను. మామిడాకులు కూడా కట్ చేసి మధ్యలో ఇలా లీవ్స్‌లా పెట్టాను. ఓన్లీ పువ్వులైతేనే కొంచెం అట్రాక్టివ్‌గా కనిపియదు కదా! ఇలా లీవ్స్ పెడితే చాలా లుకింగ్‌గా ఉంటుందని చెప్పేసి ఇలా లీవ్స్ కూడా పెట్టి ఈ విధంగా అయితే 2 మాలలు రెడీ చేశాను. ఇంకా మిడిల్‌లోకి చిన్నగా ఒక దండలాగా ప్రిపేర్ చేశాను. అవి 4 పూలు ఒకవైపు కుచ్చి ఇట్లా ముద్దగా చేశాననమాట. దాని తర్వాత అవి కట్టేసిన తర్వాత అట్రాక్టివ్‌గా ఉండాలి కాబట్టి రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా! దాన్ని ఒక బంచ్‌గా చేసి ఈ విధంగా అయితే వీడియోలో చూపిస్తున్నది కుట్టేసి తగిలిచ్చేసాను. చాలా బాగా వచ్చింది మాల. చాలా పెద్దగా ఉంది. మా గల్లీ గణేష్ చాలా పెద్దగా ఉన్నాడు. మాల గల్లీ గణేష్‌కి చాలా బాగా సెట్ అయిపోయింది. ఈవినింగ్ టైంలో పూజ కూర్చుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.